Watch full episodes on Jio Hotstar. ఇప్పుడు ఏం చేద్దాం శివ? వాళ్ళు మనకంటే ముందుగా అంతపురం చేరుకునేలా ఉన్నారే. ఇప్పుడు మనం వేగంగా వెళ్ళడానికి సైకిళ్ళు కూడా లేవు. ఒక నిమిషం, నేనేదో ఒకటి చేస్తాను. ఈ పిల్లాడు అసలు ఓటమిని ఒప్పుకోవట్లేదు. వీడిని మీరు లేపేయండి. అందరు మీ స్కేట్స్ ని గట్టిగా పట్టుకోండి. నేను స్పీడ్ ని పెంచబోతున్నాను. వాళ్ళు శివను పట్టేస్తారేమో. అరే ఎలా పట్టుకుంటారు? ఇప్పుడు శివ తాత పాట అతనికి సహాయం చేస్తుంది. తాతయ్య ఇంకా తిరిగి వెళ్ళలేదు. ప్రిన్స్ వెనక్కి తిరిగి చూడండి. త్వరగా పదండి. శివ ముందర దారి లేనట్టుంది. అంటే దారి అయిపోయిందంటే మన సంగతి అయిపోయినట్టే. శివ శివ, అక్కడ ఒక పెద్ద లోయ ఉంది. ఇంతటితో మన కథ అయిపోయినట్టే. నువ్వు కాసేపు నోరు మూసుకో. మన దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదే. మిత్రులారా, నా మీద నమ్మకం ఉంచండి. రెడీ, స్టడీ, హోల్డ్ ఆన్, గో. ఆగండి, అందరూ ఆగండి. ఆ బ్రిడ్జ్ గేట్ లోపల నుంచే ఓపెన్ చేయగలం. ఇది తప్ప మనకి మరో దారి లేదు. ఒకవేళ వెళ్ళాలంటే ఈ మొసళ్ళని దాటుకునే వెళ్ళాలి. బ్యాటరీ డెడ్ అయిపోయింది. ఇక సైకిల్ ని మనం ఉపయోగించలేము. ఓ డోంట్ వరీ శివ, డోంట్ వరీ. మాకు పోలీసులో కమాండో ట్రైనింగ్ ఇచ్చారు. అదిగో అక్కడ ఉన్న చెట్టు ఉంది కదా, దాన్ని నా చేతిలో పెట్టు.
మనం అందరం ఎలా ప్యాలెస్ లోపలికి ఎంటర్ అవుతామని చూడు. నా మీద నమ్మకంతో రా, దాన్ని చూసేద్దాం ఒక చెయ్యి. రా. అదే ఓకే శివ, ఇప్పుడు క్లాంప్ రిలీజ్ చేసేయ్. ఇక్కడి నుంచి నేను దూకాననుకో, ఆ గోడ వెనకాల వెళ్ళి ల్యాండ్ అవుతాను. ఆ లోయ లోపలికి వెళ్ళి ల్యాండ్ అవ్వకండి, మాకు అది చాలు. అరే సార్ని ఎందుకు భయపెడుతున్నారు? మామూలుగా ఆయన ఎప్పుడు ఏ పని సరిగా చేయలేరు, కానీ ప్రయత్నమైనా చేస్తున్నారు కదా. నేను పైకి ఎగరాలన్నాను, నన్ను కిందికి నెట్టేసావు ఎందుకో? శివ కాపాడు, శివ హెల్ప్, శివ వదిలేను. అరే పైన దూకిందేదో దూకారు, అది అటువైపుగా దూకుండొచ్చుగా, ఎందుకు ఇటొచ్చారు? పేడారామన్ మీ గురించి సరిగ్గానే చెప్పారు. శభాష్ శివ, వెల్ డన్. మాకు కమాండో కోర్సులో ఇలాగే నేర్పిస్తారు. వెరీ గుడ్. ఆఖరికి మనం ఈ ప్యాలెస్ కి వచ్చి చేరుకున్నాం. ఈ డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి? బహుశా దాన్ని తెరిచేది ఇదే ఉంటుందేమో. దీన్ని మనం కరెక్ట్ అయిన ప్యాటర్న్ లో అమర్చామంటే తప్పకుండా డోర్ ఓపెన్ అవుతుందనిపిస్తోంది. కరెక్ట్ గా చెప్పావు శివ. రండి అందరం ప్రయత్నించి చూద్దాం. అరే నేను ఎక్కడికి పడుతున్నాను? అసలు ఇక్కడ ఏది కనపడటం లేదు కదా శివ. వీళ్ళమ్మా అక్కడుంది. ఇప్పుడు అంత ఎత్తుకి మనం ఎలా వెళ్తాం? నా సైకిల్లో ఉన్న బ్యాటరీ కూడా డెడ్ అయిపోయింది. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు, నేనున్నానుగా. వల్లప్ప, నువ్వు ఈ పిల్లల్ని చూసుకుంటా ఉండు, నేను వెళ్ళి ఆ వీలునామాని తీసుకొస్తా.
పసివాడా, నా బలం గురించి నీకు తెలీదు. నాతో జగడం చేయకుండా ఉండడమే నీకు మంచిది. నేను ఫైటింగ్ కండబలంతో కాదు, బుద్ధి బలంతో చేస్తాను. నన్ను పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ బాక్స్ చేతికి అందట్లేదేంటి? రేవా, బాక్స్ పైన లేదు, కిందే ఉంది. ఇక్కడ దాని రిఫ్లెక్షన్ మాత్రమే వస్తుంది. శివ, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఆగు రేవా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు కమాండో ట్రైనింగ్ లో ఇవన్నీ నేర్పించారు. శివ, ఆ వీలునామాని నాకు ఇచ్చేయి. నీకేం కావాలంటే నేను అది ఇస్తాను. నీకు ఇది దొరకదు. కావాలంటే జైల్లో వేస్తాం. లడ్డు సింగ్ గారు, తనని అరెస్ట్ చేయండి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లో ఉన్న దొంగ అయినా సరే లడ్డు సింగ్ పేరు వినగానే పారిపోతాడు. లడ్డు సింగ్ అంటే అంత భయం. దొంగతనాన్ని మానేస్తాడ్రా. నా ఊరిని కొల్లగొట్టాలని వస్తావా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఇవ్వు, ఆ వీలునామాని ఇవ్వు. బలప్ప, నువ్వు శివ పని పట్టు, నేను ఆ వీలునామా పని పడతా.
నేను ఇవాళ నీ పని పడతాను రా పిల్లగాడా. విక్రాల్ తాళానికి ఈ ప్రపంచం మొత్తం వాడుద్ది, నువ్వు ఎంత మాత్రం. తను చాలా శక్తివంతుడే. తన మసిల్ పవర్ని ఇప్పుడు తగ్గించాలి. వీలు నా పని అయిపోయింది శివ. ఇక నన్ను ఎవరు ఏమీ చేయలేరు. చాలు చాలు, నేను ఇంకా దెబ్బలు తినలేను. ఫైట్ చేయలేకపోతున్నావా లేకపోతే ఓపిక లేదా? ఇప్పుడు శివ మాత్రమే కొట్టాడు, తర్వాత నేను కూడా కొట్టాల్సి వస్తుంది. అయితే నేను ముందు నీతో గొడవ పడతాను. శివ, నేను ఊరికే ఆడుకుంటున్నాను. తాతయ్య, మీరు తిరిగి వెళ్ళలేదా? నిన్ను వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావు? తాత వెళ్ళకపోతే ఏమైంది? వీలునామా పోయింది కదా. ఇకపై ఇది నా రాజ్యం, ఇందులో హక్కు ఎవ్వరికీ లేదు. వీళ్ళేమో జాగ్రత్తగా లడ్డు సింగార్ ఉంది. నా చేతికి రాగానే నేను జాగ్రత్తగా ఒరిజినల్ ని లడ్డు సింగార్కి ఇచ్చాను. ఇదే ఒరిజినల్ డీల్నామా. తర్వాత దీన్ని ఒరిజినల్ ప్రిన్స్ వేదాస్ నగరపు ప్రజలకు ఇస్తారు. నిజమైన ప్రిన్స్? అవును శివ, నేను అమెరికాకు ఫోన్ చేసి అసలైన ప్రిన్స్ ని కనిపెట్టేశాను. నాకు మొదటి నుంచే వీడు నిజమైన ప్రిన్స్ కాదని అనుమానంగానే ఉంది. ఎవరి పూర్వీకులు ఈ నగరాన్ని ప్రజలకి రాసిచ్చారో వారి వారసులు ఈ నగరాన్ని ప్రజల దగ్గర నుంచి తీసుకోలేరు. అందుకని నేను వెతికి కనిపెట్టి నిజమైన ప్రిన్స్ ని అమెరికా నుంచి ఇక్కడికి రప్పించాను. ఇదిగో ఈ విక్రాల్ నా స్నేహితుడు. నా లైఫ్ ని సినిమాగా తీస్తానని చెప్పి నా కథ మొత్తం అడిగి తెలుసుకున్నాడు. వేదా సిటీలో ఉన్న ప్రజలకి నిజమైన ప్రిన్స్ ఎవరో తెలియదని తెలుసుకున్నాడు. దాన్ని యూజ్ చేసుకుని ఈ ఊరిని స్వాధీనపరచుకోవాలనుకున్నాడు. ఈ ఊరిని మా తాత వేదాంత్ గారు ఈ ఊరి ప్రజల పేరున రాసిచ్చేశారు. ఈ ఊరు మీది, మీది మాత్రమే. ఈ ఊరి మీద ఇంకెవరికి హక్కు లేదు. ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్! ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్! ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్! ప్రిన్స్ వేద్ కుమార్ జిందాబాద్! నేను ఒకటి చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ విక్రాల్ తాళానికి ప్రపంచం ఆడుద్ది అని. అది నిజం కాదు, అస్సలు నిజం కాదు. విక్రాల్ తాళానికి తగినట్టుగా కాదు, శివ తాళానికి తగినట్టుగానే ఈ ప్రపంచం ఆడుద్ది. హిప్ హిప్ శివ 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 హే శివ 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 శివ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.